డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే ఒక అధునాతన ప్రక్రియ ద్వారా మెదడులో చిప్పు పెట్టే సర్జరీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటాం. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లో మొదటి స్టెప్ అంటే ఒక హై రెజల్యూషన్ ఎంఆర్ఐ తీసుకొని పేషెంట్ది మెదడులో ఏ భాగంలో మనం చిప్ పెట్టాలనుకుంటామో దాన్ని మనం నావిగేషన్ సిస్టమ్ ద్వారా దానికి ట్రాక్ డిజైన్ చేసి లోకలైజ్ చేస్తాం. ఇదేనండి నావిగేషన్ సిస్టమ్. చూడండి, ఇదే ట్రాక్. నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇదే ట్రాక్. వాట్ యూ కెన్ సీ ఇస్ ద ట్రాక్. ఎలాగైతే ఇదంతా సేమ్ ట్రాక్ లో మనకి లీడ్స్ వెళ్ళి మెదడులో మనకి పార్కిన్సన్స్ డిసీజ్ అనుకోండి, దానికి సబ్థాలామిక్ న్యూక్లియస్ లో దాన్ని లొకేట్ చేసి వదిలేస్తాం. మనకి పేషెంట్ ఎంఆర్ఐ స్కాన్ బేస్ చేసుకుని మనకి ఎంఆర్ఐలో ఒక పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ ని మనం దాన్ని లీజనింగ్ చేయడం కోసం ఈ ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేస్తామండి. నావిగేషన్ లో సాఫ్ట్వేర్ ద్వారా కోఆర్డినేట్స్ తీసుకుని ఇన్స్టాల్ చేసి ఆ ఫ్రేమ్ ద్వారా మనం బ్రెయిన్ లో లీడ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అవేక్ ఫేజ్ అంటే ఇందులో మనం లీడ్స్ లోపలికి వెళ్ళే కొన్ని మెదడు యొక్క పొరలో ఎలక్ట్రానిక్ వేవ్స్ ఎలా వస్తుందనేది చూస్తాం. దీని ద్వారా సరైన పద్ధతిలో ఆ చిప్ వెళ్తుందా లేదా అనేది మనకి ఒక ఎవిడెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. దీన్ని మనం మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ అంటాం. సో యూ కెన్ సీ హియర్ మనం చూస్తున్నాం ఈ వేవ్స్ ఏదైతే వస్తున్నాయో మనకి ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న వేవ్స్ ద్వారా ఆ సిగ్నల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా తెలుస్తూ ఉంటుంది. Even central and anterior are good. Drive it. Central, anterior and posterior are showing from -1. It's showing a very strong record. Critical chest. He's sleeping. He has to come out. కళ్ళు తెరవండి. పైకి చూడండి. పైకి చూడండి. కిందకి చూడండి. ఎడమవైపు చూడండి. ఎడమవైపు. కళ్ళు తెరు. 1 2 3 4 5 చెప్పు. కళ్ళగడ్డమే పర్లేదు, నువ్వు పైకి చూడు. C38 at 2 at 1 ఫుల్గా చెయ్యి. యు రైట్ 1 1 0. Go to 6 41 42 go to 42. ఇది సెకండ్ స్టేజ్ అవేక్ ఫేజ్ లో. ఇది మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్. మనం ఏం చేస్తామంటే అక్కడ లీడ్ పెట్టి ఎక్కడైతే మనం టార్గెట్ పెడతామో అక్కడ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి వాళ్ళ యొక్క ట్రెమరు, రిజిడిటీ, బ్రాడికైనీసియా రెస్పాండ్ అవుతున్నాయో లేవో మనం చూస్తామండి. ఈ పర్టికులర్ కేసుకి మనం ఫైనల్ లీడ్ మీడియల్ at 43 దగ్గర ఆ చిప్పు పెట్టేసి వదిలేస్తాం. మొదట అవేక్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లీడ్స్ మనం బ్రెయిన్ లో పెట్టేస్తామో మనం ఒకసారి పేషెంట్ ని సిటీ స్కాన్ తీసుకెళ్లి ఆ లీడ్ ప్లేస్మెంట్ స్కాన్ తీసుకొని దాన్ని మనం ప్రీ ఆఫ్ గా ప్లాన్ చేసిన ఎంఆర్ఐ తో ఫ్యూజ్ చేసి మనం ఆ లీడ్స్ ఆ ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది చూసి నిర్ధారిస్తామండి. ఇక్కడ చూస్తా ఉన్నాం సేమ్ ట్రాక్ ఫాలో అవుతా ఉంది. సో ఈ నిర్ధారణ కరెక్ట్ గా ఉండే లీడ్స్ కనుక ప్లేస్ లో ఉంటే ఇంతటితో ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోతుందండి. స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ ద్వారా మనం ఏదైతే లీడ్స్ బ్రెయిన్ లో మనం పెట్టామో ఆ లీడ్స్ ని మనం దీన్ని ఐపీజీ అంటారు అనమాట. బ్యాటరీ బ్రెయిన్ పేస్ మేకర్ అనేది. దీనికి ఈ లీడ్స్ అనేది మనం టనల్ చేసి కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ బ్యాటరీ ద్వారా మనకి ఆ లీడ్స్ అనేది స్టిమ్యులేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది.